హలో ఎవ్రీవన్. తెలంగాణ ఎంసెట్ 25కి సంబంధించి రెస్పాన్స్ షీట్ రిలీజ్ అయ్యాయి కదా. మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, రా మార్క్స్, మీ షిఫ్ట్ ఏంటి, మీ షిఫ్ట్ డిఫికల్టీ లెవెల్ ఎలా అనిపించింది, సబ్జెక్ట్ వైజ్గా కానివ్వండి, ఓవరాల్గా మీ షిఫ్ట్ ఎలా అనిపించింది కామెంట్ చేయండి. మెయిన్గా మీ షిఫ్ట్లో ఏమైనా క్వశ్చన్స్ రాంగ్గా అనిపించినా, ప్రింట్ మిస్టేక్ ఏమైనా పడినా కానీ వెంటనే ఆబ్జెక్షన్స్ రైజ్ చేయడానికి ట్రై చేయండి. ఆబ్జెక్షన్ రైజ్ చేస్తే దానికి మీకు మార్క్స్ యాడ్ అవుతాయి. రేజ్ చేయకపోతే మార్క్స్ అనేది యాడ్ కావు. నాకెందుకులే ఎవరో ఒకరు చేస్తారులే అనుకుంటే మాత్రం మీ మార్క్సే లాస్ అవుతారు. సో ఇక మనకి ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నవి లాస్ట్ ఇయర్ ఎంసెట్ రిజల్ట్ టైంలో ఎన్ని మార్క్స్కి ఎంత ర్యాంక్ వచ్చిందనేది డీటెయిల్స్. సో మనకి ఏ మార్క్స్ నుంచి ఏ మార్క్స్ రేంజ్లో ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు, ఎంత మార్క్స్ రేంజ్లో మనకి డిఫరెన్స్ బాగా ఉంటుంది అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎన్ని మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుందో కూడా చెప్తాను. సో మనకి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ మనకి కాంపిటీషన్ కొంతవరకు తగ్గిందని చెప్పొచ్చు. చాలామంది స్టూడెంట్స్, ఏపీ స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవడానికి పాసిబిలిటీస్ లేదు కాబట్టి మనకి ఈ ఇయర్ కొంతవరకు ర్యాంక్స్ అనేది తగ్గొచ్చు. సో మనకి రా మార్క్స్తో కంపేర్ చేస్తే నార్మలైజేషన్లో 1 or 2 మార్క్స్ పెరగచ్చు, లేదా 4-5 మార్క్స్ పెరగచ్చు, లేదా తగ్గొచ్చు. సో అది డిఫికల్టీ లెవెల్ని బట్టి కానివ్వండి, అలాగే టాపర్స్ యావరేజ్ని బట్టి కానివ్వండి, గ్లోబల్ యావరేజ్ వీటన్నిటిని బేస్ చేసుకొని ఉంటుంది. కాబట్టి మనం ఎగ్జాక్ట్గా ఇన్ని మార్క్స్ పెరుగుతాయి, ఈ షిఫ్ట్లో ఇన్ని మార్క్స్ తగ్గుతాయని మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము. సో ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఈ షిఫ్ట్లో పెరుగుతాయి అని చెప్పిన షిఫ్ట్లో కూడా కొంతమంది స్టూడెంట్స్కి మార్క్స్ తగ్గాయి. సో తగ్గడానికి కారణాలు అనేవి డిఫరెంట్గా ఉంటాయి. సో నెక్స్ట్ వీడియోస్లో వాటి గురించి చెప్తాను. సో ఈ వీడియోలో మనకి సపోజ్ మీకు 40 మార్క్స్, 41 మార్క్స్, 42 మార్క్స్ వచ్చాయనుకోండి. సో ప్లస్ ఆర్ మైనస్ 1 or 2 మార్క్స్ అనుకోండి. ఆ రేంజ్లో ఉన్న వాళ్ళకి ఎంత ర్యాంక్ వస్తుందో చెప్తాను. 45 నుంచి 40 మార్క్స్ రేంజ్ ఉన్న వాళ్ళు 1,40,000. సో ఈ 1,40,000 ఎందుకు చెప్పానంటే లాస్ట్ ఇయర్ 1,40,000 అబౌవ్ స్టూడెంట్స్ అయితే క్వాలిఫై అయ్యారు. సో ఈ ఇయర్ క్వాలిఫై అయ్యేదాన్ని బట్టి ఒకవేళ 1,30,000 స్టూడెంట్సే క్వాలిఫై అయితే ఇక్కడ 1,30,000 వరకు ఉంటుంది, లేదా 1,40,000 ఉంటే 40. సో అక్కడ నుండి మనకి 90,000 వరకు రావచ్చు, లేదా ఒకవేళ ఇంకా కాంపిటీషన్ తక్కువ అనిపిస్తే 85,000 వరకు కూడా రావచ్చు. అలాగే 46 మార్క్స్ నుంచి 50 మార్క్స్ ఉంటే 48,000 నుంచి 90,000, లేదా 45,000 నుంచి మీకు 85,000 వరకు రావచ్చు. అలాగే 51 మార్క్స్ నుంచి 55 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 28,000 నుంచి 48,000 వరకు. సో ఒకవేళ ఇంకా తగ్గితే మీకు 25,000 వరకు కూడా రావచ్చు. సో నేను ఎగ్జాక్ట్గా ఈ మార్కులకి ఇంత ర్యాంక్ వస్తుందని చెప్పట్లేదు. సో నియరర్గా 1 or 2,000 డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇలానే కాంపిటీషన్ ఉంటుందని చెప్పలేం. సో బిట్వీన్ మార్క్స్ మధ్యలో సపోజ్ ఇప్పుడు 41 నుంచి 42 మధ్య క్వాలిఫై అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 42 నుంచి 50 మధ్యలో ఎంతమంది క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు, వాటిని కూడా బేస్ చేసుకొని మనకి ర్యాంక్స్ అనేవి డిసైడ్ అవుతాయి. సో కాబట్టి ప్రతి ఒక్క చిన్న డెసిమల్ పాయింట్ కూడా ఇంపార్టెంట్. సో 56 నుంచి 60 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 17,000 నుంచి 28,000 వరకు రావచ్చు. ఇక చాలామంది స్టూడెంట్స్కి 10,000 బిలో ర్యాంకు వస్తుందా అని చాలామందికి డౌట్ ఉంటుంది. 61 మార్క్స్ నుంచి 65, ఎవరికైతే 65 కానివ్వండి, 64 కానివ్వండి, 63 ఉన్న వాళ్ళు 10,000 బిలో ర్యాంక్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 61, 62 ఉన్న వాళ్ళు కూడా 50-50 ఛాన్సెస్. మీకు నార్మలైజేషన్లో మార్కులు పెరిగితే మీకు 10,000 బిలో ర్యాంక్ రావడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. సో లాస్ట్ ఇయర్ కంటే అంతకుముందు 1 or 2 ఇయర్స్కి 62 మార్క్స్కి కూడా మనకి 10,000 బిలో ర్యాంక్ వచ్చింది. సో అది ఆ ఇయర్ కాంపిటీషన్ బట్టి ఉంటుంది కాబట్టి ఈ ఇయర్ కూడా మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే కాంపిటీషన్ కొంచెం తగ్గింది కాబట్టి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే. సో ఇక్కడ 70 మార్క్స్ వచ్చిన వాళ్ళు, 66 నుంచి 70 మార్క్స్ వచ్చిన వాళ్ళు 10,000 నుంచి 7,500 వరకు రావచ్చు. అలాగే 71 నుంచి 75 మార్క్స్. సో ఇక్కడ మార్కులు పెరుగుతూ ఉంటే మీ ర్యాంక్ అనేది తగ్గుతుంది. అబ్జర్వ్ చేయండి, మీ ర్యాంక్ తగ్గుతుందంటే మీకు మంచి కాలేజ్లో రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయన్నమాట. అలాగే 76 నుంచి 80 మార్క్స్ వచ్చిన వాళ్ళు 35,000 నుంచి 5,000 బిట్వీన్ రావచ్చు. 81 నుంచి 85, సో 81 నుంచి 85 2,300 నుంచి, లేదా 2,000 నుంచి 3,000 వరకు, 3,500 వరకు రావడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. అలాగే 86 నుంచి 90 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 1,200 నుంచి 2,200 వరకు ర్యాంక్ రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. 91 నుంచి 95 వచ్చిన వాళ్ళకి 1,000 బిలో ర్యాంక్, లేదా 1,200 బిలో ర్యాంక్ రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. 95 నుంచి 100 వచ్చిన వాళ్ళకి 500 బిలో ర్యాంక్, అలాగే 100 అబోవ్ వచ్చిన వాళ్ళకి
100 బిలో ర్యాంక్ రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. 120 నుంచి లేదా 180 నుంచి 100 బిలో ర్యాంక్ రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. సో రిజల్ట్ టైంలో మనకి ర్యాంక్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నార్మలైజేషన్ తర్వాత ఎప్సెట్లో మార్క్స్ వచ్చేసి 41,989,848 వచ్చింది. అలాగే ఇంకొక క్యాండిడేట్కి 42.30 వచ్చింది. సో 41.98 నుంచి 42.38కి ఆల్మోస్ట్ 0.5 డిఫరెన్స్ ఉంది. ర్యాంక్ వచ్చేసి మనకి ఇక్కడ 42.3కి మీకు 1,33,000 వచ్చింది ర్యాంకు. అలాగే 41కి చూడండి 1,39,000 అంటే 0.5 డిఫరెన్స్తో చూడండి. 1,39,000 ఇక్కడ, 1,33,000 ఇక్కడ, 39 to 33 ఆల్మోస్ట్ మనకి 6,000 చేంజ్ ర్యాంక్ రావడం జరిగింది. సో అంటే 0.5 డిఫరెన్స్ డెసిమల్. అంటే ఈ గ్యాప్లో చాలామంది స్టూడెంట్స్ క్వాలిఫై అయినారు. అంటే 41 నుంచి 40 మార్క్స్, 45, 50, 40 నుంచి 50 మధ్యలో చాలామంది స్టూడెంట్స్ క్వాలిఫై ఉంటారు. కాబట్టి 0.5 డిఫరెన్స్తోనే ర్యాంక్ డిఫరెన్స్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో ఇక్కడ నెక్స్ట్ చూడండి 42.3 నుంచి 43.3 చూడండి 1,19,000 ఉంది. అలాగే 1,33,000 చూడండి 1,33,000 ఇక్కడ 42 మార్క్స్కి. అలాగే 43 మార్క్స్కి 1,19,000 ఇక్కడ, 33,19 ఆల్మోస్ట్ 13,000 డిఫరెన్స్ రావడం జరిగింది. అంటే ఇలా ఎందుకు వస్తుందనంటే ఆ రేంజ్లో ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు. సో ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి 0.10, 0.001 డిఫరెన్స్తోనే మనకి చాలామంది స్టూడెంట్స్ ఉంటారు. కాబట్టి మార్క్స్ అనేది చిన్న మార్క్స్కే మనకి ర్యాంక్ డిఫరెన్స్ ఎక్కువ వస్తుంది. సో 43కి 1,15,000, ఇలా 49కి 56 చూడండి 1,15,000 ఎక్కడ, 43, 49 అంటే ఆల్మోస్ట్ 6 మార్క్స్ డిఫరెన్స్తో మనకి 50,000 డిఫరెన్స్ చూడండి. 1,15,000 ఇక్కడ 56,000, 5 మార్క్స్ లేదా 6 మార్క్స్, 6.5, 6.6, 7 వేసుకోండి. 7 మార్క్స్ డిఫరెన్స్తో మనకి 50,000 వరకు చేంజ్ రావడం జరిగింది. అలాగే 47,000కి 77, 50 మార్క్స్కి 48,000, 50 మార్క్స్కి 49,000. ఇక్కడ చూడండి 50 మార్క్సే 48,000, ఇక్కడ 50 మార్క్సే 49,000. సో ఇక్కడ 50 మార్క్సే 51,000. ఈ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది? ఇక్కడ 0.464429, 0.85, 0.90. సో 0.90కి తక్కువ ర్యాంక్ వస్తుంది చూడండి. 50.9 48,000, 50.8కి 49,000, 50.4 చూడండి 51,000. అంటే మనకి మార్కులు పెరిగే కొద్దీ ర్యాంక్ అనేది తగ్గుతుంది. సో 53కి చూడండి 35,000, 57కి 22,000, ఇలా 58కి 21,000, 60 మార్క్స్కి 17,000, 60 పాయింట్ సంథింగ్ ఉంది కదా. సో నెక్స్ట్ చాలామందికి 10,000 బిలో ర్యాంక్ వస్తుందని అడుగుతారు కదా. సో 65 మార్క్స్కి 11,000 చేంజ్. సో ఈ ఇయర్ కొంచెం కాంపిటీషన్ అనేది లాస్ట్ ఇయర్తో అంటే అప్లై చేసే వాళ్ళ సంఖ్య తగ్గింది కాబట్టి ఏపీలో కొంతమంది స్టూడెంట్స్ తక్కువ ఉంటారు కాబట్టి అంటే కాంపిటీషన్ తక్కువనే ఉంటుంది కాబట్టి 65కి ఈ ఇయర్ 10,000 బిలో ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 66 మార్క్స్కి 10,000 వరకు వచ్చింది. సో ఇలా మనకి 70 మార్క్స్ వస్తే 7,000, 75 వస్తే 5,000, 80 మార్క్స్ వస్తే 2,000. సో ఇలా మనకి మార్క్స్ అనేది డిఫరెన్స్ ఉంటాయి. తెలిసిపోయింది కదా. సో మీకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజ్ సీట్ అవడానికి అవకాశం ఉంటుంది, రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, అలాగే మిగతా కౌన్సిలింగ్ గైడెన్స్ కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, వీటన్నిటికి సంబంధించి రెగ్యులర్గా ఛానల్లో అప్డేట్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఛానల్ని ఫాలో అవ్వండి. ఏమైనా కౌన్సిలింగ్ గైడెన్స్ కావాలి, మెంటర్షిప్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కానివ్వండి, డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక్కడ మీకు కౌన్సిలింగ్లో అంటే గైడెన్స్లో జాయిన్ అయిన వాళ్ళకి కంప్లీట్ గైడెన్స్ కానివ్వండి, కట్ ఆఫ్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ప్రతి ఒక్కటి ర్యాంక్ వైజ్ కాలేజ్ లిస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉంటాయి, కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్